నమస్కారం. క్రీడా చరిత్రలో కొన్ని సంఘటనలు కేవలం ఆట రూపురేఖలనే మార్చవు, ఏకంగా ప్రపంచ క్రీడా ముఖచిత్రాన్నే మార్చేస్తాయవునా? 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్, అదేనండి మన ఐపీఎల్, సరిగ్గా ఇదే చేసింది. ఒక చిన్న ఆలోచనా స్థాయి నుంచి ఈరోజు ప్రపంచమే అబ్బురపడే ఒక బృహత్తర క్రీడా పండుగగా ఐపీఎల్ ఎలా మారింది? ఇదొక అద్భుతమైన కథ. ఈనాటి మన విశ్లేషణలో ఆ కథను, ఆ ప్రయాణాన్ని వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం ఒక 4 దశలుగా చూద్దాం. ముందుగా లీగ్ ఆరంభం, ఆ తరువాత పడిన మొదటి అడుగులు, మధ్యలో వచ్చిన ముఖ్యమైన పరిణామ దశలు, చివరగా భవిష్యత్తుపై దీని ప్రభావం. పదండి మొదలుపెడదాం. మొదటిగా లీగ్ ఆరంభం. అసలు క్రికెట్ను ఒక ఆటగానే కాకుండా వినోదం మరియు వ్యాపారం, ఈ రెండూ కలగలిపిన ఒక వేదికగా మార్చాలనే బీజం ఎలా పడింది? ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఒకవైపు 5 రోజులపాటు సాగే సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, మరోవైపు మన ప్రైమ్ టైంలో కేవలం 3 గంటల్లో ఉత్కంఠభరితంగా ముగిసిపోయే టీ20 ఫార్మాట్. నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రేక్షకులకు సరిగ్గా ఈ వినోదమే కావాల్సి వచ్చింది. ఈ కొత్త ఫార్మాట్ క్రీడా ప్రపంచంలో అక్షరాల ఒక విప్లవం తీసుకొచ్చింది. ఈ కాంట్రాస్ట్ నుండే ఒక సరికొత్త డైనమిక్ లీగ్కు అసలైన పునాది పడింది. ఇక రెండవ దశ, మొదటి అడుగులు. ఆలోచన అయితే అద్భుతంగా ఉంది, సరే, కానీ ఆ బృహత్తర ప్రణాళికను కాగితాల మీద ముంచి మైదానంలోకి తీసుకురావడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేశారు? ఆ నిర్మాణ క్రమాన్ని మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. మొదటి స్టెప్, వినూత్నమైన ఆలోచనల రూపకల్పన, అంటే కాన్సెప్చువలైజేషన్. ఆ వెంటనే రెండవ అడుగు, దేశంలోని బడా కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ తారలతో ఫ్రాంచైజీల వేలం. ఇది లీగ్కు అమాంతం గ్లామర్ను తెచ్చిపెట్టింది కదా. ఇక మూడవ అడుగు, ప్లేయర్ డ్రాఫ్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపిక లీగ్కు ఎంత బలమైన పునాది వేసిందో మనందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మూడవ దశకు వద్దాం. ముఖ్యమైన పరిణామ దశలో ప్రారంభంలో ఎదురైన సవాలును దాటుకుని ఐపీఎల్ నేటి ఆధునిక రూపాన్ని సంతరించుకునే క్రమంలో ఎదురైన ఆ కీలక మలుపులేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే ఆ ప్రయాణం ఇట్టే అర్థమైపోతుంది. ప్రారంభ సంవత్సరంలోనే ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో వచ్చిన అనూహ్య ఆదరణ ఒక ఎత్తైతే, ఆ తర్వాత కొత్త జట్లను కలుపుకొని విస్తరించిన తీరు మరో ఎత్తు. ఆరంభపు ఆటుపోట్లను తట్టుకుని నిలబడి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరాధించే ఒక గ్లోబల్ బ్రాండ్గా ఈ లీగ్ ఎలా పరిణామం చెందిందో ఈ 3 దశలు మనకు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఐపీఎల్ సాధించిన భారీ విజయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మెట్రిక్ చాలు. $100 కోట్ల బ్రాండ్ వాల్యూ, దానికి తోడు బిలియనుకు పైగా ప్రేక్షకులు. ఇది కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విజయవంతమైన క్రీడా ఫ్రాంచైజీ మోడల్. ఆ పరిణామ దశలన్నీ కలిసి ఇలాంటి ఒక ఊహించని విజయాన్ని సాకారం చేశాయన్నమాట. ఇక చివరిగా 4వ దశ, భవిష్యత్తుపై దీని ప్రభావం. ఈ లీగ్ సాధించిన అద్భుతమైన వృద్ధి రాబోయే రోజుల్లో క్రికెట్ ప్రపంచానికి ఎలాంటి సంకేతాలనిస్తోంది? ఆలోచించాల్సిన విషయమేమిటంటే, ఈ వేగవంతమైన పరిణామం అంతర్జాతీయ క్రీడల భవిష్యత్తును ఎలా శాసించబోతోంది? ఫ్రాంచైజీ క్రికెట్ తదుపరి రూపం అసలు ఎలా ఉండబోతోంది? ఇది కేవలం ఆటగాళ్ల జీవనశైలినే కాకుండా అసలు మనం క్రికెట్ చూసే విధానాన్నే శాశ్వతంగా మార్చేసిందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలను భవిష్యత్తుకే వదిలేద్దాం. ఏదేవైనా ఐపీఎల్ ప్రయాణం మాత్రం ఒక అద్భుతమైన కథ. ఈ విశ్లేషణలో మాతోపాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.